ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో సర్పంచ్ ఖ్యాతమ్మ, ఉప సర్పంచ్ నర్రా కృష్ణయ్య ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్తను తొలగించారు. అదేవిధంగా రోడ్లన్నింటినీ కూడా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సంతోష్ తో పాటు ఉప సర్పంచ్ కృష్ణయ్య, వార్డు సభ్యులు భూపాలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్రభుత్వ ప్రదేశానుసారం పాఠశాలల ఆవరణలో చెత్తను తొలగించడంతో పాటు రోడ్లను శుభ్రం చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఖ్యాతమ్మ, నారాయణతో పాటు ఉప సర్పంచ్ కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి సంతోష్, పాలకవర్గ సభ్యులు భూపాల్, శంకర్, గణేష్, శ్రీశైలం, వరలక్ష్మి, సంతోష, బాల్యాల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన ఈ పాఠశాల వద్ద ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని పాలకవర్గంతో కలిసి పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మరి సీఎం ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్రామంలో ఎక్కడెక్కడ అపరిశుభ్రత ఉందో అదంతా తొలగించడం జరుగుతుంది. దీన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం మేమందరం పాటుపడతామని తెలియజేస్తాము. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసము మా పాలకవర్గము మొత్తం గ్రామం అంతా నీట్గా చేయడం జరుగుతుంది. 99 రోజుల భాగంగా కార్యక్రమము గ్రామంలో చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు శాలిపేట గ్రామంలో 6వ రోజు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గ్రామంలో ఉన్న స్కూల్ ముందు ఉన్న చెత్త చెదరాన్ని ప్లాస్టిక్ కలెక్షన్ చేస్తూ మరి బుష్ క్లియరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 9వ ప్రణాళికను గ్రామంలో అభివృద్ధి ప్రదంగా చదివి గ్రామాన్ని పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచుతామని తెలపడం జరుగుతుంది.